ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి. మా అత్తయ్య గారి వర్ధంతి అని చెప్పాను కదా! ఇంక దానికోసం అని చెప్పేసే ఈరోజు వంటలైతే చేస్తున్నాను. గారెలు, చికెన్ కర్రీ, చికెన్ పులావ్ చేసుకుంటున్నాను. అయితే ముందు గారెల కోసం పిండైతే కలిపేసి పక్కన పెట్టేశాను. మరో పక్కైతే చికెన్ కర్రీ కోసమైతే కర్రీ పెట్టేశాను. ఇంకా ఇందులో కూడాను గారెలైతే వేయించేస్తున్నాను. గారెలయిపోయిన వెంటనే మరో పక్కైతే చికెన్ పులావ్ కూడా చేసేశాను. వీటితో పాటు కొద్దిగా రైస్ కూడా పెట్టాను. ఇంకా వంటలన్నీ కూడా అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారి కోసమైతే చీరైతే చూపిద్దామని ఇంకా చీర, గాజులు, కుంకుమ, పసుపు, పువ్వులు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఇంకా వాటినైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే అత్తయ్య గారి ఫోటో పెట్టేసుకొని ఇంకా పువ్వులు అవన్నీ పెట్టుకున్నాను. ఈరోజైతే మా ఇంట్లో పువ్వులు పూసాయి కదండీ! ఇంకా అవైతే అత్తయ్య గారికి పెట్టేసి ఇంకా దీపమైతే పెట్టుకొని నేను వండుకున్న వంటలన్నీ కూడాను అత్తయ్య గారి దగ్గరైతే పెట్టేశాను. మా అత్తయ్య గారు చనిపోయి ఈ సంవత్సరంతో కరెక్ట్‌గా 10 సంవత్సరాలవుతుంది. ఊరెళ్ళి అందరితో కలిసి జరుపుకుందాం అనుకున్నాము. కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అస్సలు కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి.